ధ్యానం ఉంచినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఒక వృత్తాంతం ఉంది. ఆహాబు అనేటువంటి ఒక రాజు కనపడతాడు. ఈ ఆహాబు అనేటువంటి రాజు నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిని పిలిపించి ఈ రాజు అడుగుతున్నాడు నాబోతు అనేటువంటి వ్యక్తిని, నా నగరుని ఆనుకుని నీకు ద్రాక్ష తోట ఉంది కదా, నేను కూరగాయలు పండించుకుంటాను, అందులో ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వని అడుగుతాడు. అడిగితే నాబోతు అంటాడు, కుదరదయ్యా, అది నాకు ఆ వంశ పారపర్యంగా వస్తున్న ఆస్తి, దయచేసి నేను మీకు అది మాత్రం నేను ఇవ్వనయ్యా అంటాడు. నీకు కావాలంటే మంచి ద్రాక్ష తోట ఇస్తా. కుదరదయ్యా, నా వల్ల పడదంటాడు. పోనీ అమ్మరా అంటాడు. నేను అమ్మనయ్యా. ఎప్పుడైతే నాబోతు ఇలా చెప్తాడో ఈ ఆహాబు రాజు మూతి ముడుచుకొని అంతఃపురానికి వెళ్ళిపోయి బోర్లా పడతాడు మంచం మీద. మీరు అక్కడ వాక్యం చదివితే ఏమనుంటదంటే, అతడు భోజనము చేయకయు ఎవరితో మాట్లాడకయు ఉండను అని ఉంటది. వెళ్ళిపోయాడు, మంచం మీద పడుకున్నాడు. ఈ లోపల ఈయన భార్య లోపలికి వచ్చింది. ఆహాబు భార్య పేరు యెజెబెలు. ఎందుకయ్యా మూతి ముడుచుకుని పడుకున్నావు, ఏమైంది నీకు, ఏమైంది అని భర్తను అడుగుతుంది. జరిగిన సంగతి అంతా చెప్తాడు. అప్పుడు భార్య ఏం చెప్పాలి, నీకేమైనా తక్కువ, నువ్వు రాజువు, నీకేం తక్కువ, ఆ ద్రాక్ష తోట ఇంకోటి ఇచ్చే బదులు అందులోనూ కూరగాయలు పండించుకోవచ్చా, పెద్ద పెద్ద దంతపు నగరాలే కట్టించావు కదా, ఆ పేదోడి ద్రాక్ష తోట నీకెందుకు, నువ్వు రాజువు కదా, మనకున్నది చాలు అని చెప్పాలి కదా. చాలా మంది లంచాలు తీసుకోమని ప్రేరేపిస్తున్నారు. మరి లంచాలు తీసుకోకపోతే నాకు ఆస్తి ఎలా వస్తుంది అని మీరు నన్ను అడగొచ్చు. వాక్యం ఏం చెప్తుందా, మోసము చేసి తెచ్చుకున్న ధనం క్షీణించిపోవును, కానీ కష్టము చేసి ఆస్తి సంపాదించుకునేవాడు వృద్ధి పొందినని. కష్టపడు, సంపాదించుకో, ఆస్తిపరుడు, తప్పులేదు. కానీ లంచాలు తీసుకొని ఒకరిని మోసం చేసి తారుమారులు చేసి సంపాదించిన ధనం నిలవదు. ఆ భార్య అలా చెప్పాల్సింది పోయి అని అలా చెప్పకుండా ఏం చేసిందంటే, లేకండి ఎవరు అసలు, మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి, మీరు రాజు, మీ చేతిలో ఏముంది తెలుసా, పెద్ద అధికారం ఉంది, మీరు ఏదైనా చేయొచ్చు, సరే మీకు చేయడం రావట్లేదు కానీ మొత్తం నేను చూసుకుంటా, ముందు మీరు లేచి చక్కగా భోజనం చేసి సంతోషంగా ఉండండి అని చెప్పి యెజెబెలు అనేటువంటి వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా, భర్త పేరిట ఒక లెటర్ రాసింది. లెటర్ రాసి దాని మీద భర్త ముద్ర ఈవిడే వేసేసింది. ఈ రోజున ఆస్తుల కోసం బంధుత్వాలు పోగొట్టుకుంటున్న ఎన్నో కుటుంబాలను మనం కళ్ళారా రోజు చూస్తూనే ఉంటున్నాం. స్థిరం కాని భూమి మీద స్థిరాస్తుల కోసం మనుషులు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. ముద్ర వేయించి ఆ నాబోతున్నటువంటి పట్టణానికి ఆ తాకీదుని పంపించింది. అందులో ఏముందో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలారా, మీ ఊళ్ళో నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడిని ఏం చేస్తారంటే బయటికి రప్పించి 2 పనికి మాలిన సాక్షులను చెడ్డవారిని సిద్ధపరిచి వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పించండి అంది. ఏమని చెప్పించమందంటే, వీడు రాజుని దేవుణ్ణి దూషిస్తున్నాడని చెప్పి బయటికి తీసుకొచ్చి తీర్పు అయిన తర్వాత రాళ్లతో చావగొట్టి చంపండి అని ఆ లెటర్లో రాసి ఆ నాబోతు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పట్టణానికి పంపించింది. ఆ నాబోతు నివసిస్తున్న పట్టణ అధికారులు ఆ యెజెబెలు ఆ తాకీదు ఆ లెటర్లో ఏమని రాసిందో మొత్తం అలాగే జరిగించి నాబోతుని రాళ్లతో చావగొట్టి చంపారు. 2 పనికి మాలిన వ్యక్తుల్ని సిద్ధపరిచి చంపండి అని చెప్పిందే, ఆ 2 కన్నా కూడా నన్ను అడిగితే ఈవిడ పెద్ద పనికి మాలింది. కారణం, ఈమెలో సత్యం లేదు, అబద్ధమైన తాకీదును పుట్టించింది. ఈమెలో మాన్యం లేదు, మూర్ఖమైన క్రియకు ఒడిగట్టింది. ఈమెలో న్యాయం లేదు, చెడ్డ సాక్షులు పనికిమాలను ఏర్పరిచిందని సలహా ఇచ్చింది. ఈమెలో పవిత్రత లేదు, తన ఆలోచనలో తప్పు, తను ఇచ్చిన సలహా తప్పు, తను తీసుకున్న నిర్ణయం అంతా అపవిత్రతే. తనలో రమ్యం లేదు, తన కుటుంబానికి కానీ తన భర్తకి కానీ దేవునికి కానీ ఎలాంటి మహిమకరంగా అక్షయమైన చేయలేదు. ఈమెలో ఖ్యాతి లేదు, రాజ్యానికి చెడ్డ పేరు తెచ్చింది. ఆనాడే కాదు, ఈనాడు మన మధ్యలో కూడా సమాజంలో పనికి మాలను మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఒక ఆడపిల్ల 25 సంవత్సరాలు నిండి ఇంట్లో పెళ్లి కాకుండా ఉంది అంటే
తింటా ఉంటారు, కాకుల్లాగా పొడుచుకు తింటారు ఆ తల్లిదండ్రులు. కత్తిపోటు వంటి మాటలు పలుకుతారని వాక్యం చెప్తుంది. పెళ్ళై 1 సంవత్సరం ఈ పిల్లలు పుట్టకపోతే ఆ భార్యాభర్తల్ని పీక తింటా ఉంటారు. అత్తమాట నా కూతురు ఇంకా చూస్తున్నాడమ్మా అనేది ఒకసారి ఒక ఆవిడ వచ్చి వారం రోజులు కూడా అవలా. ఎదురింట్లో ఒక బాబు ఉంటాడు, వాడు ఎప్పుడు నల్లగొల్ల జోడే పెట్టుకుంటాడు. కారణం ఏంటో మీకు చెప్తాను. ఈ తల్లి అనేది ఎప్పుడు నా కూతురు ఇంకా చూస్తున్నాడు, అసలు వీడికి పనే ఉండదు. ఏంటి నువ్వు వచ్చే 3 రోజులే అయింది, అప్పుడే మొదలు పెట్టేసావా అనుకో. 1 రోజు చెప్పింది, 2 రోజులు చెప్పింది, 3వ రోజు చెప్పింది, మళ్ళీ చెప్పింది నా కూతురు ఇంకా చూస్తున్నాడమ్మా. ఎవరు చూసేది నీ కూతురు అంక? నల్లకల్లి చూడ పెట్టుకున్న చూడు ఇంటి ఎదురాడు ఆడని. వాడు ఎవడో నీకు తెలుసా? పుట్టుగుడ్డోడు, ఆడు కళ్ళు లేనోడు. ఆ నీ కూతురు ఇంక చూడడం ఏంటి? తల దించుకుంది. ఎవడు దొరుకుతాడా, ఎవడి మీద నిందలు వేద్దామా అని నేను వాటిని పుట్టిస్తాను. నీకు చేతనైతే ఎదుటోళ్ళకి సాయం చేయి, అంతే తప్ప ఏంటది? పొద్దు నుంచి తోముతానే ఉంటుంది అత్తగారు అంట్లు. ఈ లోపల అంట్లు అయిపోతాయి. లెగిసి కూర్చుందాం అనే టైంకి కోళ్ళు అంటది, రారా మీ నాయనమ్మ అంట్లు తోడం అయిపోయింది కానీ ఈ 2 గిన్నెలు పట్టుకెళ్ళి ముందు మీ నాయనమ్మకి ఎవరా తోమేస్తుంది. వయసు అయిపోతుంది, నీకు బలం ఉందిగా. అయ్యో ఆ 2 గిన్నెలు నేనే తోముకుందని ఇంక దిజ్ఞానం నీకు ఉండాలి కదా. కాసేపు అత్తగారు ఖాళీగా కూర్చుంటే చాలు కోడలకి రేపు కూరగాయలు కూడా ఇయ్యాలే కోయించేస్తుంది ఈ మనిషి. పనికి మన స్వభావాలు మార్చబడ్డారు. గారం పెరిగినా గౌరవం తగ్గకూడదు. అంటారు కాదంటారా? నా కూతురు లాంటిదే కదా కోళ్ళు, పని వెనకమాల పని నెమ్మదిగా చేసుకుంటుందిలే, సనగడం ఎందుకు, గొనగడం ఎందుకు, నేను ఒకప్పుడు ఆ స్థానంలో నుంచే వచ్చాను కదా అని నెమ్మది ఉండదు. లేచిని కానించి నువ్వు అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇలా చేయలేదని గొరుగుతానే ఉంటుంది అత్తగారు. కనుక మన స్వభావాలు మార్చబడాలి. ఈ రోజు మనం బ్రతుకుతున్న సమాజంలో కూడా ఇలా యజబేలు చాలా మంది మనకు కనపడతానే ఉంటున్నారు.